సమయము సమీపించి ఉన్నది కనుక ఈ ప్రవచన వాక్యము చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన గైకొనవాడు ధన్యుడు. ఎందుకు రావాలి? ఇదిగో ఆయన మెగారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూతురు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒక నిర్దోషి అయినటువంటి నిష్కలంకమైనటువంటి వ్యక్తిని చంపినప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. సమీపంలో వెంటనే ఆయన తీర్పు అనేటువంటిది ఉంటుంది. తీర్పు ఉండకపోకుండా ఉండదు. అందరు అనుకుంటుంటారు ఆయన ప్రతీకారం చాలా లేట్ చేస్తాడు, రెండో రాకడ తర్వాత తీర్పు ఉంటుంది. ఆ తీర్పు వేరే సంగతి. మారు మనస్సు పొందనొల్లనేటువంటి ప్రజలకు ఆయా సందర్భాల్లో ఆయన తీర్పు ఇస్తానే ఉంటాడు. ఆయన పొడిచిన వారు కూడా ఇది చూస్తారంటే ఆ కాలంలోనే ఇది జరగబోతుంది అని యేసుక్రీస్తు ప్రభువారు జరగబోయేటువంటి అతి సమీపంలో జరగబోయే విషయాలను తెలియజేస్తున్నాడు. అతి సమీపంలో ఇదిగో ఆయన శ్రమ పడబోతున్నాడు, ఆయన్ను హింసించబోతున్నారు, ఆయనను సిలువ వేయబోతున్నారు. సిలువ వేసే క్రమంలో ఆయన్ని గుద్దినప్పుడు మౌనంగా ఉన్నాడు, ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు మౌనంగా ఉన్నాడు, ఆయన కొరడాలతో కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు, మేకులతో కొట్టినప్పుడు మౌనంగా ఉన్నాడు, అంతకంటే ఘోరమైనటువంటి అవమానం చేసేటప్పుడు మాటలు దాడి చేసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. ఆయన ఇదిగో యూదుల రాజా నీకు శుభమని అందరూ ఎగతాళిగా ఎక్కిరింపు చేసి వందనాలు చెప్పి ఆయన ముందు డ్యాన్సులు వేసి రకరకాలైనటువంటి వికృత చేష్టలు చేసినప్పుడు కూడా మౌనంగా ఉన్నాడు. కానీ అంతవరకు మౌనంగా ఉండిపోతాడా? ఆయన జరగబోయే సంఘటన తెలియాలి అందరికీ. 10 లక్షల మంది యూదులు ఊచకోత కోయబడ్డారు. ఈ ధర్మశాస్త్రంలోనే మేము ఉండిపోతాం, మాకు యెహోవాయే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదన్న వారిని అందరినీ హతం చేయించాడు.